హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏ పార్టీ గెలుస్తుంది అనేది రఘువీరారెడ్డి చెప్పేశాడంటండి. రఘువీరారెడ్డికి ఆల్రెడీ తెలిసిపోయిందంట ఆయనకి. కాబట్టి రఘువీరారెడ్డి గారు అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఆయన మంత్రిగా చేశాడు. కాబట్టి రఘువీరారెడ్డి గారు చాలా మందికి తెలుసు, పరిచయమైన వ్యక్తే. కాబట్టి ఆయన అప్పుడప్పుడు ఎలాంటి జోష్యాన్ని చెప్తా ఉంటాడు చాలా సార్లు. అంటే ఎన్నికలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఏ పార్టీ గెలుస్తుంది అనేది ఏంటనేది కొంచెం అయితే కనుక ఎడ్జ్లో అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి రఘువీరారెడ్డి గారు మాట్లాడిన కొన్ని మాటలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారినాయి. నిజంగా ఆయన ఏ పార్టీ గురించి మాట్లాడాడో క్లియర్ కట్గా, అంటే క్రిస్టల్ క్లియర్గా చెప్పలేదు. కానీ మా పార్టీ గురించే మాట్లాడారని వాళ్ళు, మా పార్టీ గురించి మాట్లాడారని వీళ్ళు. కాబట్టి ఎవరికి వాళ్ళు ఆపాదించుకుంటున్నారు. కాబట్టి రఘువీరారెడ్డి గారు చెప్పింది వాస్తవం ఏంటి, అసలు ఏ పార్టీ నెగ్గుతుందని చెప్పాడు అని చెప్పే ముందు ప్లీజ్ నాది రిక్వెస్ట్ ఉంది, మర్చిపోద్దు, కొంచెం మోటివేషన్గా ఉంటుంది, ఒక లైక్ చేయండి నా కోసం. తర్వాత కొత్త వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్ వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. పొలిటికల్ టాపిక్స్ మాత్రమే మనం మాట్లాడతాం. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మీకు మాత్రం మంచి వీడియోలు అయితే మంచి కంటెంట్ అయితే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మర్చిపోవద్దు, వీడియో అంతా చూసిన తర్వాత మీ కామెంట్ని నాకు తెలియజేయండి. రఘువీరారెడ్డి గారు ఇలాగే రఘువీరారెడ్డి గారు లాగానే ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి ఇలా కొంతమంది మన ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఏంటి తమ ఎన్నికల సర్వేలు అనేవి లేదా ఎన్నికల రిజల్ట్స్ గురించి వాళ్ళ ప్రిడిక్ట్స్ ఏదైతే ఉందో, వాళ్ళ ప్రిడిక్ట్ ఏదైతే ఉందో దాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఆ కోవకు చెందిన వ్యక్తే రఘువీరారెడ్డి గారు. తన నోటంట వచ్చిన మాట ఏంటంటే కనుక ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మామూలుగా జరగలేదు, క్విన్ కంటెస్ట్లో జరిగింది. ప్రతి సీటు కూడాను ఎక్కడైనా కానీ 3,000 4,000 మెజార్టీలే, 10,000 లోపు మెజార్టీలే తప్ప భారీ ఎత్తు మెజార్టీలు అయితే రావు అని ఆయన తెగ్గొని చెప్పడం జరిగింది. అంతేకాదు ఏ పార్టీ నెగ్గాలన్నా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ బేబచ్చమైన మెజార్టీలతో అయితే కనుక బేబచ్చమైన సీట్ల తేడా అయితే రాదు అనేది ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఓన్డిది, మన అభిప్రాయం కాదు. కాబట్టి ఏ పార్టీకి వచ్చినా సరే 90 నుంచి 95 స్థానాలు మించి రావు అనేది చెప్పడం జరిగింది. ఈ రకంగా చూసుకుంటే 90 నుంచి 95 స్థానాలు అని అంటే కనుక ఒకవేళ 90 వచ్చినాయి అనుకుందాం. కాబట్టి కూటమి ఉంది, కాబట్టి కూటమికి ఆల్రెడీ 3 పార్టీలు కలిసినాయి. కాబట్టి ఆటోమేటిక్గా ఇంకా విన్నింగ్ పార్టీ ఏదో నేను చెప్పనవసరం అలా, ఆయన చెప్పిన లెక్క ప్రకారం, ఆయన ఉద్దేశం ప్రకారంగా ఏంటనేది. కాబట్టి ఈసారి గెలుపు చాలా కష్టమవుతుంది. 90 లోపే వస్తాయి ఎవరికి వచ్చిన సీట్లు అన్న. సో 90 లోపు వచ్చినా సరే ఆటోమేటిక్గా కూటమి అయితే విన్నింగ్ పార్టీ అని చెప్పేసి ఆయన చెప్పగానే చెప్పాడని చాలా మందికి అర్థమైంది. మీకోసం తెలియజేయడం కోసం ఈ వీడియో చేశాను. చూస్తున్నాం మీరందరూ కూడా. మర్చిపోద్దు, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.